రాష్ట్ర రాజధాని వెలగపూడి సచివాలయం నందు రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనిత గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి నందు తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య గారిని విజయవాడ నందు ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గద్దెల మునయ్య మరియు మాదిగ ఉద్యోగుల సమైక్య తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు వెంకటగిరి ప్రాంతంలోని దళిత గిరిజనుల సమస్యలను వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. దానికి స్పందించిన వారు ప్రజాస్వామ్య పద్ధతిలో మరియు రాజ్యాంగబద్ధంగా న్యాయపరమైన విషయాలను మా దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలను పరిష్కరించి మీకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య తిరుపతి జిల్లా అధ్యక్షులు దూడల పెంచలయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయని, ఇటీవల ముఖ్యమంత్రి హోదాలో కుప్పంనకు వచ్చినప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలు తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి వరకు డిఎస్సీ నోటిఫికేషన్ నిలుపుదల చేయాలంటూ హోంమంత్రి వంగలపూడి అనిత గారికి చెప్పడంతో ఆమె ఈ విషయం సీఎం గారితో మాట్లాడి వీలైనంత వరకు న్యాయం చేస్తానని తెలిపారు.